హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ రోబోటి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మాత్రం కంపల్సరీ లాంగ్ వీడియో పోస్ట్ చేయాలండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి. చాలా ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వాలంటే బిగ్ బాస్ 10 మీద ఇవ్వాలి, బిగ్ బాస్ 9 మీద ఇవ్వాలి, కాకమ్మ కథల మీద ఇవ్వాలి, తనుజ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ టాపిక్కే ఎక్కడైనా నడుస్తుండేది. అది నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు ఈ ప్రపంచం మీద ఇంకే టాపిక్ లేదా? తనుజ కళ్యాణ్ వీళ్ళ మీదే ఫోకస్ అంతా, సోషల్ మీడియా అంతా వీళ్ళ మీదే పెట్టింది ఫోకస్. అంటే ఇప్పుడు సీజన్ 9 తీసేస్తే 8 సీజన్ జరుగుండే. 8 సీజన్లో కూడా విన్నరు రన్నర్ ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చున్నారు కదా, ఇద్దరు బయటకు వచ్చున్నారు. ఇద్దరు బయటకు వచ్చుంటే వాళ్ళ గురించి అసలు కనీసం వాళ్ళు విన్ అయ్యి బయటకు వచ్చినా కనీసం 10 days కూడా మాట్లాడుకోవాలి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు 1 year అయిపోతుంది. ఫస్ట్లో ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఫ్యాన్స్, అంతే హేటర్స్ కూడా. వాళ్ళని ఎక్కడ దొరుకుతారో నెగిటివ్ చేయాలనే వాళ్ళు అంతే ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళిద్దరికి, తనుజ కళ్యాణ్కి ఇద్దరికి. అసలు ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇంకా ఎవరు ఎన్ని సీజన్లు అయినా రానివ్వండి, ఇంకా వేరే ఇంకెవరు ఇంత ట్రెండ్ సెట్ చేయలేరు. ఇది మాత్రం వాస్తవం. కాకపోతే హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ తప్పు చేయలేదంటే కళ్యాణ్ వాళ్ళు కూడా పొరపాట్లు ఉన్నాయి. ఎంత ఫ్యాన్స్ అయినా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా నేను ఒకటే చెప్పగలనండి. నేను ఓట్లేసి ఉంటాను, నేను కళ్యాణ్కి ఓట్లేసా, నేను తనుజకి ఓట్లేసి, నేను మ్యూచువల్ ఫ్యాన్ అంటే. కానీ ఫ్యాన్స్ అని వాళ్ళు తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళని పొగడాలంటే నా వల్ల అయితే కాదు. తప్పని చెప్పాలా, వాళ్ళు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాలా. ఇప్పుడు కళ్యాణ్ కారు కొట్టేసినాడు, తనుజకి రావాల్సిన కారు కళ్యాణ్ తీసేసుకున్నాడు. కళ్యాణ్ బ్లాక్ కావాలనే తీసుకున్నాడు. మీకెందుకు? అబ్బాయి కావాలనే తీసుకుంటాడు. మీకు అందరికి అవసరమా? కారు ఓరికే ఇస్తారండి? కంపెనీ వాడు అని పిచ్చోడా, స్పాన్సర్ చేసేవాళ్ళని పిచ్చోళ్ళ కారు ఓరికన గిఫ్ట్ ఇవ్వాలంటే? అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్కి ప్రతి సంవత్సరం కారు గిఫ్ట్ వస్తుంది. అబ్బాయి కారు స్పాన్సర్ చేసేవాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. మీ అందరికి ఎందుకు? అంత పెద్ద కారు అయినా ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళ అభిమానాన్ని బట్టి ఇచ్చుకుంటారు. మనందరికి అవసరమా? ఇప్పుడు ఒక విన్నర్కి ఒక కారు రావాలన్నా ఓవర్గానే కూర్చున్న వాళ్ళకి మనందరికి రాలేదు ఆ కారు. అబ్బాయికి ఎందుకు వచ్చింది? అబ్బాయి హార్డ్ వర్క్ అలాగుంది. అబ్బాయి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చినాడు. 0 followers నుంచి 0 స్టేజ్. వాళ్ళ హౌస్ కూడా అంటే అబ్బాయి పెరిగిన వాతావరణం అలాంటిది. అబ్బాయికి ఉన్న ఫాలోవర్స్ 0% వచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడంటే వాళ్ళ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉండాలా? దాన్ని గుర్తించరా? కారునే గుర్తించినారు కానీ కారు వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది వచ్చింది అనేది దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే స్పాన్సర్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఆ అబ్బాయి ఎన్ని మాటలు పడ్డాడో హౌస్లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత ప్రెజర్ ఉన్నిందో, ఎన్ని టాస్క్లు ఆడినాడో, ఎంత జెన్యున్గా ఉన్నాడో. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అంటే మీ అందరికీ తెలిసింది కాదు. ఎంత ప్రెజర్ ఉంటుందంటే అంత ప్రెజర్ ఉంటుంది. ప్రాపరు ఫుడ్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. ఏదైనా అసలు మాట కొంచెం ఒక్క మాట, చిన్న మాట దగ్గర కూడా గొడవలు వచ్చేస్తాయి. అలాంటి ప్రెజర్ ఉండే హౌస్లో విన్ అయినాడు. 23 సంవత్సరాల అబ్బాయి. ఎంతమంది సెలబ్రిటీలు పోయినారు ఆడికి. ఫస్ట్ హౌస్లో పోయినప్పుడు 9 members సెలబ్రిటీస్, 6 members వీళ్ళు కామనర్స్ పోయినారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కామనర్ దివ్య వచ్చింది.
మొత్తం 7 మెంబర్స్ వీళ్ళు, 9 మెంబర్స్ వాళ్ళు, మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెలబ్రిటీలు ఒక 6 వచ్చినారు. ఎంతమందిని కూడా దాటుకొని ఎన్ని టాస్క్లు ఆడి ఎంత ప్రెషర్ ఉంటుంది. మీరు సీజన్ మొత్తం చూసినారు కదా. ఊరికే కారు ఇచ్చేస్తారా చెప్పండి. ఎందుకండి ఇప్పుడు విన్ అయినాడు, అందరు సంతోషపడండి. ఇప్పుడు చెప్తున్నానండి నేను. సీజన్ 8 దాకా ఒక లెక్క, సీజన్ 9 మాత్రం ఒక లెక్క. ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సీజన్ 9 అంత ట్రెండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు కలిసి అసలు ట్రెండ్ సెట్ చేసినారు. ఇంకా జీవితంలో ఇంకా ఎన్ని సీజన్లు అయినారా అని. ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇది మాత్రం వాస్తవం. తప్పులు చేయలేదా తనుజ కళ్యాణ్ అంటే వాళ్ళ వల్ల కూడా, వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉండే, వాటి గురించి కూడా మాట్లాడదు. చేసినప్పుడు మాట్లాడాలి కంపల్సరీగా. తనుజ ఊరకాలకుతున్నింది, టాస్కులు ఎవరైనా హెల్ప్ చేసినా హెల్ప్ చేయలేదని బ్లేమ్ వేస్తున్నింది. ఇవన్నీ కూడా తప్పులే కాదని ఎవరు చెప్పారు. కళ్యాణ్ వచ్చేసి తనుజ నామినేట్ చేయబోయాడు. కొంచెం వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనుజ అవి కొన్ని కామను, వాళ్ళు ఫ్లోలో చేసుకుంటా పోతున్నారు. కానీ ఆడియన్స్ అనేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆడియన్స్ పిన్ను లెక్క పెట్టుకుంటుంటారు, ప్రతిదీ గమనిస్తారు. మనందరం ఓట్లు వేస్తేనే కదా అబ్బాయి గెలిచిందే. ఊరకనే గెలిచినాడా? అబ్బాయి జెన్యునిటీకి ఓట్లు వేసినారు. జెన్యున్గా ఉన్నాడు, జెన్యున్గా గెలిపించుకున్నారు. గెలిచి వచ్చిన తర్వాత నుంచి అబ్బాయికి ఏమైనా మనశ్శాంతిగా ఉండనిస్తున్నారా? ఒకటే నెగిటివ్. తనుజని నెగిటివ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరేమో చాలా బాగున్నారు. ఒక విన్నరు, ఒక రన్నరు. ఈ సీజన్లో ఉన్నంత బాండ్ ఇంక ఏ సీజన్లో లేదండి. అసలు ఉప్పుగా ఉండేవాళ్ళు ప్రతి సీజన్లో. ఒక విన్నరు, ఒక రన్నరు. కనీసం స్టేజ్ మీద విన్నర్స్ అయ్యి పైకెత్తిన తర్వాత రన్నరు కనీసం సెకండ్ కూడా ఇరు. అంత ఇగోతో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరే అసలుకి ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఒక్కరే విన్ అయినట్టుగా ఫీల్ అయినారు సీజన్ 9. ఇది మాత్రం వాస్తవం. దీని గురించి నాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలనిపిస్తుంది, కానీ వీడియో లెంత్ అయిపోతుంది. ఈ లెంత్ వీడియో మీరు మొత్తం చూడట్లేదు. మీరు కానీ ఈ వీడియోకి నాకు కానీ బాగా లైక్లు వచ్చి చాలామంది సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే రేపు ఇంకొక వీడియోలో ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఉంటానండి. బాయ్ అండి.